హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్ని జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా అయితే ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. చాలా మంది వెయిట్ చేస్తున్న జాబ్స్ ఇవేనండి. చాలా మంది నన్ను అడిగారు ఎప్పుడు రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ ఉంది కదా, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ది వేరియస్ కేటగిరీస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా వస్తుంది పేజ్ అనేది. ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అని, జూనియర్ అసిస్టెంట్ అని, టైపిస్ట్ అని, ఫీల్డ్ అసిస్టెంట్ అని, ఎగ్జామినర్ అని, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇన్ని పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఈచ్ దాని మీద క్లిక్ చేసినట్టయితే, ఇప్పుడు జూనియర్ స్టెనోగ్రాఫర్ మీద క్లిక్ చేసినట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ప్రతి నోటిఫికేషన్లో ఏదైతే మనకి రెగ్యులర్గా ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఉన్నదో దానికోసమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా మీకు ఏమైనా కావాలన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇందులో మనకి పోస్ట్ వైజ్గా ఇచ్చారు. ప్రతి నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పోస్ట్ వైజ్గా. బట్ నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో జూనియర్ అసిస్టెంట్కి, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులోనే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా రికార్డ్ అసిస్టెంట్ అని, అలాగే ప్రాసెస్ సర్వర్ అని, ఇవన్నీ కూడా మీకు పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్తాను. రిమైనింగ్ అంతా సేమ్, మ్యాటర్ అంతా సేమ్గా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ఓకేనా, మిగిలినంతా సేమ్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నది మాత్రం నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్లో కూడా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 13th మే నుంచి జూన్ 16th వరకు మీకైతే ఈ యొక్క లింక్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. ఈలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్లో కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. జాయిన్ అవ్వడానికి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇవి ఏంటంటే మనకి వేకెన్సీ డీటెయిల్స్ మాట. ఈచ్ స్టేట్ నుండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్లో ఇంపార్టెంట్ సిటీస్ నుంచి మనకి ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకైతే చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అనంతపురం నుంచి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 11 పోస్టులు ఉన్నాయి. 11 కూడా కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే చిత్తూరు నుంచి 25 పోస్టులు, ఈస్ట్ గోదావరి నుంచి మనకి 28 పోస్టులు, అలాగే గుంటూరు నుంచి మనకి ఇక్కడ వచ్చేసి 28 పోస్టులు, కృష్ణా డిస్టిక్ నుంచి మనకి 25 పోస్టులు, కర్నూలు డిస్టిక్ నుంచి 12 పోస్టులు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు నుంచి మనకి 15 పోస్టులు, ప్రకాశం డిస్టిక్ నుంచి 18 పోస్టులు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మనకి 14 పోస్టులు, అలాగే విశాఖపట్నం డిస్టిక్ నుంచి 15 పోస్టులు, విజయనగరం డిస్టిక్ నుంచి మనకి 7 పోస్టులు, అలాగే వెస్ట్ గోదావరి నుంచి 14 పోస్టులు అయితే మనకి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ కడప డిస్టిక్ నుంచి 18 పోస్టులు అయితే డివైడ్ చేసి ఇచ్చారండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈచ్ డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2 అని, బీసీఏ వాళ్ళకి వచ్చేసి 1 అని, బీసీబీ వాళ్ళకి వచ్చేసి 2 అని, బీసీడీ వాళ్ళకి వచ్చేసి 1 అని, ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి మనకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అని మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. మీ యొక్క డిస్టిక్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అండి. బీఎస్సీ, బీకామ్, బీటెక్, సిఏ, బీఫార్మసీ, ఓకేనా. ఎనీ డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. మీకు నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, ఇది ఆర్ అండి. ఓకేనా. క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, మీకు ఒక సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పి మనకి ఇక్కడ
ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ అండి. ఈచ్ డిస్ట్రిక్ట్‌కి ఏ లాంగ్వేజ్ రావాలి ఏంటి అని చెప్పేసి మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అన్నిటికి కూడా సేమ్ అండి. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ టు బి అప్‌లోడ్ అన్నిట్లికి కూడా సేమ్. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఎడ్యుకేషను, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటది. ఓకేనా? ఈ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 80 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. ఇందులో మనకి 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ మీద అడగడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అండి. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూసుకోండి. ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకోండి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 40% అండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 35% ఫర్ బీసీ కేటగిరీ, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అండి. ఓకేనా? ఈ పర్సెంటేజ్ మార్క్స్ మీరు గెయిన్ చేసినట్టయితే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే వస్తాయో మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి యూఆర్, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకొచ్చేసి రూ. 800 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 400 అనేది అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? అన్ని కేటగిరీ వారికి కూడా సేమ్, అన్ని పోస్టులకు కూడా ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది సేమ్ అండి. పే సెపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్ డిస్ట్రిక్ట్ అప్లైడ్. మనం ఇందులో ఏంటంటే విశేషం, నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అప్లై చేస్తాను, విజయనగరం డిస్ట్రిక్ట్ అప్లై చేస్తాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అప్లై చేస్తాను. బట్ ఈ మూడిట్లికి కూడా 3 సార్లు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ అనేవి మీకు 5 ప్రిఫరెన్స్‌లో ఇచ్చుకోవచ్చు. మీ ఓన్ సిటీలోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి లోకల్ స్టేటస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎటువంటిది ఏవి ప్రొవైడ్ చేయరు. వీళ్ళు ఎప్పుడైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి వెళ్తారో దానికి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు జాయిన్ అయినప్పుడు 10,000 అనేది మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే పార్ట్ ఏ వచ్చేసి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. పార్ట్ బి అప్లికేషన్ ఫార్మ్ ఉంటుందన్నమాట. ఓకే. ఓటీపీఆర్ ఐడీ అని అంటారన్నమాట. ఇది మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా ఆ డీటెయిల్స్‌తోనే మీకైతే కమ్యూనికేట్ అయితే చేస్తారు. అండ్ హెల్ప్ డెస్క్ ఫర్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా! ఇక్కడ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండ్‌లైన్ నెంబర్ ఇచ్చారు కదా! 10:30 నుంచి 5 PM వరకు ఈవినింగ్ మీరు కాల్ చేయొచ్చు. ఇక్కడ లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. 1:30 నుంచి 2:15 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీరికి ఫోన్ చేసి మీరు అడగొచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా వీరైతే క్లారిఫై అయితే చేస్తారు. లేదనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అండి. రికార్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి 13th మే నుంచి జూన్ 6th, జూన్ 2 వరకు మనకి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరికి వచ్చేసి 4 పోస్టులు, కృష్ణాకి వచ్చేసి 10 పోస్టులు, శ్రీకాకుళం వచ్చేసి మనకి 7 పోస్టులు, కడపకు వచ్చేసి 3 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో విశాఖపట్నం, విజయనగరం ఎక్కువ పోస్టులు లేవు. ఏది మనకి ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి. ఓకేనా? అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ నేను ఏదైతే ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉంటుంది. 80 క్వెషన్స్ వస్తాయి. 40 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. 40 క్వెషన్స్ ఫర్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 90 మినిట్ డ్యూరేషన్ టైమ్ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా సేమ్ అండి. 40% ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 35% ఫర్ బీసీ కేటగిరీ వాళ్ళకి, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాసెస్ సర్వర్ పోస్ట్ అండి. ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్. ఇక్కడ మనకు అనంతపురం నుంచి ఒక పోస్ట్ ఉంది. చిత్తూరు నుంచి మనకు వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చేసి మనకి 25 పోస్టులు, గుంటూరు నుంచి 20 పోస్టులు, నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మనకు వచ్చేసి 21, కర్నూలు నుంచి 2 అండ్ నెల్లూరు నుంచి 6 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మనకు వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి 7, విశాఖపట్నం నుంచి 8 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి నుంచి మనకి 15 పోస్టులు అయితే ఉన్నాయి.
అలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి 20 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు పోస్టులనేవి మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే కేటగిరీ వైస్‌గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్, ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ కూడా మీకు ఏమీ అవసరం లేదు. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుందండి. రిమైనింగ్ అంతా సేమ్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవేవి అప్‌లోడ్ చేయాలో అంతా కూడా సేమ్ అండి. అండ్ దీనికి కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 10థ్ క్లాస్ బేస్డ్ అయితే మిమ్మల్ని అడుగుతారు. 80 క్వెషన్స్ వస్తాయి. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 10 క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీషు, 30 క్వెషన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే మీకు ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఇది మనకి సిలబస్ యొక్క ప్యాటర్న్. దీని ప్రకారంగా మీకైతే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్ ఏదైతే నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో అవే. దీనికి వేకెన్సీస్ వచ్చేసి అనంతపురం నుంచి ఒక పోస్ట్ ఉంది. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చేసి 8, గుంటూరు నుండి వచ్చేసి 9, కృష్ణా నుంచి వచ్చేసి 8, కర్నూలు నుంచి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే నెల్లూరు నుంచి వచ్చేసి 1, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి 4, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి 6, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి 3, విజయనగరం నుంచి 2, ఈ వెస్ట్ గోదావరి నుంచి వచ్చేసి 5, నెక్స్ట్ వచ్చేసి కడప నుంచి 7 పోస్టులు అయితే మనకి డివైడ్ చేసి ఇచ్చారండి. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి కేటగిరీ వైస్‌గా కూడా ఇచ్చారు. ఓకే. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్‌తో సంబంధం లేదు. ఓకేనా? ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి రిమైనింగ్ పాయింట్స్ అంతా కూడా సేమేనండి. దీనికి కూడా 80 క్వెషన్స్ వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీద ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్‌లో కూడా మీకు టెస్ట్ అయితే ఉంటుంది. సీబీటీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ అండి. దీనికి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అనంతపురం నుంచి వచ్చేసి 4, వెస్ట్ గోదావరి నుంచి వచ్చేసి 3, గుంటూరు నుంచి వచ్చేసి 2, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి 7, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి 3, నెల్లూరు నుంచి వచ్చేసి 1 పోస్టు, అండ్ ప్రకాశం నుంచి 1, శ్రీకాకుళం నుంచి వచ్చేసి 3, విశాఖపట్నం నుంచి 3, విజయనగరం నుంచి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా అయితే ఈ యొక్క వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియేట్ విల్ బి కన్సిడర్ బట్ దోస్ హూ హావ్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షల్ నాట్ బి కన్సిడర్ అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఇంటర్ కన్నా లోపు ఉన్న వాళ్ళే ఈ డ్రైవర్ పోస్ట్‌కి అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. ఇంటర్ పాస్ అయినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. అది హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ చేసి మిమ్మల్ని అయితే డిస్‌క్వాలిఫై అయితే చేస్తారు. మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అప్లై చేసుకోవడానికి. ఎవరైతే 7థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్, 10థ్‌తో పాస్ అయ్యి ఉంటారు కదా! ఇంటర్మీడియేట్ మీరు అప్లై చేసి ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. మీరు దీనికి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్. ఓకేనా? హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వీళ్ళు అడగలేదు. వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు కూడా మనకి అన్నిటికి కూడా సేమ్ గానే ఇచ్చారు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది దీనికి చేంజ్ అవుతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకి 80 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందంట. మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ 80 క్వెషన్స్ కూడా 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 10 క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్, 30 క్వెషన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ అనేది మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఈచ్ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటో కూడా దాని ప్రకారంగా మీరైతే ప్రిపరేషన్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జామినర్ పోస్ట్ అండి. దీనికి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్. వేకెన్సీస్ వచ్చేసి అనంతపురం నుంచి వచ్చేసి 1, చిత్తూరు నుంచి వచ్చేసి 3, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చేసి 3, గుంటూరు నుంచి వచ్చేసి 2, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి మనకి 9 పోస్టులు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 2, శ్రీకాకుళం నుంచి వచ్చేసి 2, విశాఖపట్నం నుంచి వచ్చేసి 3, విజయనగరం నుంచి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చేసి 4, కడప నుంచి 2 పోస్టులు అయితే ఇచ్చారండి. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి పోస్టులు అయితే ఇచ్చారు. అలాగే కేటగిరీ వైస్‌గా కూడా డివైడ్ చేసి ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఏదైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్సు ఎవ్వరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా దీనికి సేమ్ గానే ఉంటుంది. 80 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు. సిలబస్ మనకి ఈచ్ టాపిక్ నుండి ఏ మనకి ఈచ్ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటో కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా? ఇది మనకి
నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఏవైతే మనకి క్యాజువల్‌గా ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో దానికి సంబంధించి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా! వాటికి ఏంటంటే ఎక్స్టర్నల్‌గా ఇంకా సర్టిఫికేట్స్ అడిగారు. ఓకేనా. ఈ స్టేట్ బోర్డ్ నుంచి అప్రూవల్ అయిన టైపింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి, అలాగే స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్స్ అని అవన్నీ మన దగ్గర రెగ్యులర్‌గా మనకుండవు కదా! చాలా రేర్ కేసెస్ మాట. ఇవి చాలా తక్కువ మందికుంటాయి. ఏవైతే రెగ్యులర్‌గా ఉండేవి అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.